396 జీవోను తక్షణమే రద్దు చేయాలి. కోవూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద 6వ రోజు కొనసాగిన దస్తావేజు లేఖర్ల నిరసన. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కోవూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, డాక్యుమెంట్ రైటర్లు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు శనివారం నాటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పట్నం దుర్గేష్ బాబు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 396 జీవో దస్తావేజు లేఖర్ల ఉపాధిని దెబ్బతీసేలా ఉందన్నారు. ఈ జీవో లేఖర్ల కుటుంబాల జీవనోపాధికి తీవ్ర ఆటంకం కలిగిస్తుందని, దిది తమ పాలిట ఉరితాడు లాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు అసోసియేషన్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విడుదల చేసింది ఆ 390 జీవోలో రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలుగా మార్పు చేస్తూ తీసుకొచ్చిన జీవోలో దస్తావేజును కూడా ఆ యొక్క కేంద్రాల్లోనే తయారు చేస్తామని చెప్పి అన్నారు. అందువలన మన దస్తావేజు లేఖల సోదరులందరికీ జీవనాభివృద్ధికి ఆటంకం కలిగే పరిస్థితి ముఖ్యంగా ఏర్పడింది. ఆ జీవో ఒక రకంగా మన రైటర్స్ అందరికీ ఉరితాడు లాంటిది. ఇదంతా మీరు స్పష్టంగా గమనించండి. దీనిలో ఈ జీవో వలన మనకి రాసుకునే విధానం లేకపోతే మన పరిస్థితి అంధకారంలోకి నెట్టబడిపోతుంది. కనుక మీరు ఈ జీవోని ప్రభుత్వాన్ని వెనక తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. దానివల్ల ఇంకా ఈ యొక్క ప్రైవేటు కేంద్రాల్లో ఫెసిలిటీస్ డెస్క్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అందులో భాగంగా ప్రతి ఒక్కటి సింగిల్ విండో ద్వారా బయట రిజిస్ట్రేషన్ తయారు చేయకుండా, దస్తావేజులు తయారు చేయకుండా కేవలం అన్నీ మన యొక్క రిజిస్ట్రార్ ఆఫీసులోనే తయారు చేసే విధానంగా రూపొందించబడినటువంటి జీవో. దానివల్ల మనకు గొంతు ఉరితాడే. కనుక మన సోదరులందరూ ఐకమత్యంతో ఆ జీవోని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసుకోవాలని పరిస్థితి ఏర్పడి ఉన్నది. అందులో భాగంగా మేము రేపు హైకోర్టుకు సంబంధించిన లాయర్లతోటి కలుసుకొని వాళ్ళ ద్వారా ఈ యొక్క జీవోపై కూడా రిట్ వేయాలని చెప్పి అనుకుంటున్నాము. కనుక మన సోదరులందరూ ఐకమత్యంగా ఉండి ఆ జీవో రద్దయినంత వరకు ఈ సమ్మెను ఇలాగే కొనసాగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.